హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఫ్లవర్స్ విప్పిని కోస్తున్నాను. పారిజాతం ఫ్లవర్స్, రాధా మనోహరం ఫ్లవర్స్ అయితే చాలా ఉన్నాయి. రాధా మనోహరం ఫ్లవర్స్ వర్షానికి కొన్ని రాలిపోయినాయి. పారిజాతం ఫ్లవర్స్ అయితే చాలా వచ్చినాయి, బౌల్ నిండిపోయినాయి. ఎర్లీ మార్నింగే లేస్తే నాకు త్వరగా పనులు అయిపోతాయి. సన్ వచ్చేసరికి నేను పొద్దున్నే చేసే పనులన్నీ పూర్తి చేసేసుకుని కాసేపు ఎండలో నడుస్తూ ఉంటాను. వాకింగ్ అవుతుంది. ఇలా మొక్కల దగ్గర ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. డి విటమిన్ కూడా అందిద్ది కదా. డి విటమిన్ మనం ఏవి వాడినా ఓన్లీ ఎండ నుంచే రావాలి. ఏమన్నా వాడినప్పుడు మాత్రమే, ఇంకా తర్వాత ఉండదు కదా. ఎండలో బయటికి వెళ్ళేటట్టు లేకపోయినా కాస్త ఎండలో కూర్చుని కూరగాయలు కోసుకోవటం, బట్టలు మడతేయటం అలాంటి పనులైనా చేసేస్తుంటాను. వీలైతే ఇంక ఇక్కడ ఇలా పువ్వులు కోస్తూ మొక్కల దగ్గర ఏదో ఒకటి కిలుకుతూ ఎండిన ఆకులు తీసేస్తూ, కొన్నిటికైతే చిన్న చిన్న పురుగులు వస్తూ ఉంటాయి కదా, వాటికి వాటర్ బాటిల్కి మూతకి హోల్స్ పెట్టాను. స్టవ్ పైన సన్నటి సూది కాల్చేసి ఆ హోల్స్లో దానికి మూతని వాటర్ బాటిల్కి పెట్టేసి నీళ్లు పోసి ఆ చిన్న చిన్న దోమలాగా వచ్చింది, అది మొత్తం కడిగేస్తూ ఉంటాను. మనకు తెలియకుండానే ఎక్సర్సైజ్ అయ్యిద్ది, వాకింగ్ కూడా అయిపోతుంది తెలియకుండానే. కాసేపు మొక్కలతో ఆక్సిజన్ కూడా అందిద్ది. ఎర్లీ మార్నింగ్ లేవటం వల్ల సన్లైట్ కూడా పడిద్ది మనకి. ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇవి కూడా కోస్తున్నాను. పారిజాతం పూలే ఈరోజు బాగా వచ్చినాయి. కార్తీక మాసం వస్తుంది కదా, ఇంకా రాకముందే చాలా బాగా స్టార్ట్ అయినాయి. ఎప్పుడు ఒక కొమ్మకే వచ్చాయి ఫ్లవర్స్. ఈరోజైతే చెట్టు మొత్తం స్టార్ట్ అయినాయి ఫ్లవర్స్. ఒకసారి కొట్టేసినాక ఒక కొమ్మకే వచ్చాయి, డైలీ కొన్నన్నా వచ్చాయి. కార్తీక మాసం నుంచి ఈరంతా వస్తూనే ఉన్నాయి. ఇప్పుడైతే చెట్టు మొత్తం స్టార్ట్ అయిపోయినాయి. ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంటాయి. ఈవినింగ్ టైంలో చాలా బాగుంటాయి. ఎర్లీ మార్నింగే పడుతూ ఉన్నాయి, ఇంకా మొత్తం పడలేదు. మొత్తం పడితే ఇంకా అసలు ఎంత బాగుంటుందో. అలా కింద పడినవే తీసుకోవాలి కదా. ఈరోజు చాలా పడినాయి. ఇదిగోండి పెద్ద పెద్ద ఫ్లవర్స్ విప్పినాయి. ఇక్కడ మట్టి అయితే లేదు, అయినా దుమ్ముగా ఉంటుంది కదా, కొంచెం వాటర్లో వేసి కడిగేసి యూజ్ చేస్తాను నేను. ఒకసారి చాలా స్మూత్గా ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఆరెంజ్, వైట్, చాలా ఉన్నాయి ఈరోజు. ఇదిగోండి కొంచెం ఇలా 4 తీసేసరికినే హ్యాండ్ నిండిపోయినాయి, అంత బాగా ఉన్నాయి ఒకే చోట. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని. మందారం మొక్కలకి గింజలు ఉంటాయి, మొక్కలకు కూడా సీడ్స్ ఉంటాయి. మందారం మొక్కలకు కూడా కాయలు వస్తాయని నేను ఎప్పుడూ చూడలేదు, కానీ ఈరోజైతే ఒక వీడియో చూశాను నేను. ఒక వీడియోలో మందారం మొక్కకి కాయలు ఉన్నాయి. ఆ మొక్కలు కొన్ని ఫ్లవర్స్ కోయకుండా వదిలేస్తే అవి పాలినేషన్ జరుగుతాయి, అప్పుడు కాయలు వస్తాయి. అవి అలా వదిలేస్తే చెట్టుకే బాగా రెడీ అయిపోయి ఏదో ఒక రోజు పగిలిపోయి అలా సీడ్స్ అన్నీ పడతాయి. అక్కడ నారులాగా వచ్చింది మందారం మొక్క దగ్గర, చాలా మొక్కలు నారు వచ్చినాయి. అవి నేను కొన్ని తీసేసుకొని ఉంచుకున్నాను అని చెప్తే చూశాను నేను. ఎంత బాగున్నాయో అవి. నేను చాలాసార్లు చూశాను అలా మందారం చెట్టుకి కాయల్లాగా ఉన్నాయి అని, కానీ కాయలు ఎప్పుడూ రావు కదా. మందారం మొక్క ఎప్పుడు అంటులు పెట్టడమో లేకపోతే కొనుక్కొచ్చుకుని పెట్టుకునేదాన్ని, లేకపోతే కొమ్మలు పెట్టేదాన్ని, రూట్స్ వచ్చే వర్షాల టైంలో అనుకున్నాను. కానీ అవి ఇంకా విప్పలేదేమో, కాయలాగా ఉందేంటి మొగ్గేమోలే అనుకునేదాన్ని. ఇవి కాయలు ఇలా వస్తాయని చూశాను నేను. కాయలు కూడా వస్తాయంట మందారం చెట్టుకి. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం ఈరోజే చూశాను మందారం మొక్కకి కాయలు. ఇంకా విప్పలేదు, అది కాయలానే ఉంది. ఆ లీవ్స్ చుట్టూ లీవ్స్ మిడిల్లో ఒక కాయలాగా ఇలా తయారవుతూ ఉన్నాయి. అవి బాగా చెట్టుకే ఇంకా బాగా ఎండిపోయి అవే పగిలిపోయి నారు పడిద్దంట. కానీ అక్కడ ఆ సీడ్ నుంచి వచ్చినవి 2 సంవత్సరాలు పట్టిద్దంట ఫ్లవరింగ్ వచ్చేసరికి. అవి నారు పడి వర్షాలు పడినప్పుడు మళ్ళీ చిన్న చిన్న మొక్కలు వచ్చి అవి మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యేసరికి 2 ఇయర్స్ పట్టిద్దంట. ఇంకా సీడ్ నుంచి వచ్చే ఏవైనా సరే అవి ఎదగాలి కదా, కొంచెం దాని టైం వచ్చినప్పుడు ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతాయి కదా. నేను ఎప్పుడు కొమ్మలే పెడితే వస్తాయి, లేదంటే కొమ్మల్ని అంటు కట్టుకుంటేనే వస్తాయి అనుకునేదాన్ని. నేను ఫస్ట్ టైం చూశాను ఈరోజైతే.
మందారం మొక్కలకు కూడా కాయలు ఉంటాయని. పారిజాతం ఫ్లవర్స్ ప్లాంటు ఇలా చెట్టు నిండా బుషీగా స్టార్ట్ అయిపోయినాయి. ఫ్లవరింగ్ అయితే చాలా బాగా వస్తున్నాయి రోజు పూజ చేసుకోవటానికి. ఇక్కడ కొన్ని ఉన్నాయి. పింక్ మందారం, వైట్ మందారం. ఈ పింక్ వైట్ లేట్గా విప్పుతాయి. రాధా మనోహరం ఫ్లవర్స్ అయితే వర్షానికి చక్కగా విప్పినాయి కదా. 4-5 డేస్ మటుకు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చాలా వరకు రాలిపోయినాయి, మళ్ళీ ఎప్పుడో వస్తాయి. మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చినప్పుడు తీస్తే చాలా బాగుంటాయి అవి. కొన్ని ముద్ద సింక్ ఫ్లవర్స్, కొన్ని ఒంటిరెక్ సింక్ ఫ్లవర్స్ బ్లూ వచ్చినాయి, కోస్తున్నాను. క్రీపర్ ప్లాంట్స్ కదా, ఇలా కొంచెం సపోర్ట్ ఉంటే చాలు. ఇవైతే లాస్ట్ ఇయర్ వచ్చినవి, సీడ్స్ పడి వచ్చేసి ఇలా చక్కగా అల్లుకుంటున్నాయి. ఇలా ఏదన్నా ఉంటే క్రీపర్ ప్లాంట్స్ బాగా వస్తాయి ఫ్లవర్స్. కలర్ అయితే చాలా బాగున్నాయి. ఫుడ్ కలర్కి యూజ్ చేసుకోవచ్చు. ఎండ టైంలో బాగా ఒకసారి వాష్ చేసి ఎండబెట్టేసుకొని పౌడర్ చేసుకుని ఉంచుకోవచ్చు. బిర్యానీకి కూడా యూజ్ చేస్తారు ఫుడ్ కలర్కి. ఇవి టీ పెట్టుకుంటారు, హాట్ వాటర్ పెట్టుకుంటారు, అందులో వేసుకుంటారు, కొన్ని నిమ్మకాయ వేసుకుంటారు. కలర్ కూడా బాగుంటాయి. నైట్లో వేసేస్తే వాటర్లో మార్నింగ్ చాలా బాగుంటాయి, మంచి కలర్ వస్తే అవి యూజ్ చేసుకోవచ్చు. చాలా కలర్స్ ఉంటాయి వీటిల్లో. మెరూన్ చూశాను, పింక్ చూశాను, బ్లూ చూశాను, వైట్ చూశాను, పర్పుల్ చూశాను, స్కై బ్లూ చూశాను. చాలా కలర్స్ ఉంటాయి వీటిలో, చాలా బాగుంటాయి. ఈరంతా వస్తాయి ఫ్లవర్స్ అయితే. కొన్ని సువర్ణగన్నేరు ఫ్లవర్స్. ఇవి ఏవో పురుగులు చూడండి, దోమలు కరెక్ట్గా ఒక డిజైన్ పెట్టినట్టుగా ఫ్లవర్కి ఒకే సైజులో రౌండ్గా ఎంత బాగా పెట్టినాయో హోల్స్. చాలా బాగుంది కదా ఫ్లవర్ కూడా, మోడల్గా ఒక డిజైన్ వేసినట్టుగా. వీటికి కాయలు వస్తాయి, చిన్న చిన్న కాయలు. కాయలు పగిలిపోయి మళ్ళీ అవే సీడ్స్ పడి వస్తూ ఉంటాయి. ఆ కాయలు రెడీ అయ్యి చెట్టుకి విప్పినప్పుడు తీసివేసుకుంటే మళ్ళీ వచ్చేస్తాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. ఇంకో ఫ్లవర్ కూడా అలాగే పెట్టినాయి, డిజైను చక్కగా పెట్టినట్టుగా లైన్గా కరెక్ట్గా పెట్టినాయి. ఒక డిజైన్ లాగా హోల్స్ పెట్టేసినాయి. ఇవ్వండి, వర్షాకాలం కదా, చిన్న చిన్న పురుగులు వస్తూ ఉంటాయి. వాటిని తినడానికి చిన్న చిన్న కప్పలు కూడా వస్తూ ఉంటాయి. ఇవేవో వెరైటీగా ఉన్నాయి, చిన్న చిన్న కాయలు బాగా రెడీ అయినాయి, డార్క్ కలర్లో. కొన్ని చిన్నప్పుడు పుల్లరేకాయలని అవి ఇంకో వెరైటీగా ఉండే, అవి తినొచ్చు. ఇవి తినొచ్చలేదు నాకైతే తెలియదు. ఏ కాయలు బాగున్నాయి చిన్న చిన్నగానే తీసాను. ఇంకా కొన్ని కాస్మోస్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ, ఇవి కూడా కోసేస్తున్నాను. ఇక్కడ చిన్న బకెట్లో కొన్ని వచ్చినాయి కాస్మోస్ ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ కూడా కోస్తున్నాను. ఈరోజైతే పూజ చేసుకోవడానికి నాకు చాలా ఫ్లవర్స్ వచ్చినాయి. ముద్ద సింక్ ఫ్లవర్స్, వైట్ సింక్ ఫ్లవర్స్, సువర్ణగన్నేరు ఫ్లవర్స్. ఇవైతే కలర్ చాలా బాగున్నాయి.